మరికాసేపట్లో బీఆర్ఎస్ అధినేత తెలంగాణ భవన్ రానున్నారు. కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం బీఆర్ఎస్ ఎల్పీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. పలు కీలక అంశాలపై కేసీఆర్ పార్టీ నేతలతో చర్చించనున్నారు. మరో ప్రజా ఉద్యమంపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు గులాబీ బాస్. ముఖ్యంగా రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టులపై చర్చించే అవకాశం ఉంది. కేసీఆర్ తో కేటీఆర్, హరీష్ రావు భేటీ అయ్యారు. కొద్దిసేపటి క్రితం వీరు తెలంగాణ భవన్ చేరుకున్నారు. మరికాసేపట్లో బీఆర్ఎస్ అధినేత తెలంగాణ భవన్ రానున్నారు. కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం బీఆర్ఎస్ ఎల్పీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. పలు కీలక అంశాలపై కేసీఆర్ పార్టీ నేతలతో చర్చించనున్నారు. మరో ప్రజా ఉద్యమంపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు గులాబీ బాస్. ముఖ్యంగా రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టులపై చర్చించే అవకాశం ఉంది. కేసీఆర్ తో కేటీఆర్, హరీష్ రావు భేటీ అయ్యారు. కొద్దిసేపటి క్రితం వీరంతా తెలంగాణ భవన్ చేరుకున్నారు. మరికాసేపట్లో బీఆర్ఎస్ అధినేత తెలంగాణ భవన్ రానున్నారు. కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం బీఆర్ఎస్ ఎల్పీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. పలు కీలక అంశాలపై కేసీఆర్ పార్టీ నేతలతో చర్చించనున్నారు. మరో ప్రజా ఉద్యమంపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కూడా తెలంగాణ భవన్ కి రాబోతున్నారు. తెలంగాణ భవన్ కి కాసేపట్లో రానున్న నేపథ్యంలో మాత్రం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా ఇప్పటివరకే చేరుకుంటున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డి, వీరితో పాటుగా మాజీ మంత్రులందరూ కూడా తెలంగాణ భవన్ కి చేరుకున్నారు. కాసేపట్లోనే కేసీఆర్ కూడా రాబోతున్నారు. ప్రజెంట్ మనం తెలంగాణ భవన్ లో చూడొచ్చు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఇన్వైటీస్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇప్పటికే తెలంగాణ భవన్ కి చేరుకున్నారు. తెలంగాణ భవన్ కి చేరుకున్న వారిని కూడా ఇప్పటివరకే హాల్లో సమావేశానికి మంత్రులను కూడా పంపించిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. కాసేపట్లోనే కేసీఆర్ చేరుకున్నారు కాబట్టి కేసీఆర్ చేరుకున్న తర్వాత మాత్రం ఏ విధంగా ప్రసంగం ఉండబోతుంది అన్న దానిపై కూడా బీఆర్ఎస్ నేతల్లో ఒక చర్చ అయితే జరుగుతుంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి కూడా గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు 91 టీఎంసీల ఒప్పందం చేసుకుంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం 45 టీఎంసీల నీటికి సంబంధించిన మాత్రం ఒప్పందం జరిగింది అనే దానిపైన కూడా ఇప్పటివరకే బీఆర్ఎస్ అయితే ఫైండ్ అవుట్ చేస్తుంది. ఈ ఫైండ్ అవుట్ చేస్తున్న అంశానికి సంబంధించి కూడా ప్రజా పోరాటాన్ని కూడా చేయాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటివరకే నిర్ణయం తీసుకుంటే ఆ ప్రజా పోరాటానికి సంబంధించిన మాత్రం ప్రజా పోరాటం ఏ విధంగా ఉండబోతుంది అనే దానిపై కూడా ఆ బీఆర్ఎస్ పార్టీ అధినేత మాత్రం వివరించబోతున్నారు. ఈ సమావేశంలో ఆ బీఆర్ఎస్ పార్టీ అధినేత ఒక సెక్షన్ అంటే వివిధ నియోజకవర్గాల్లో పర్యటించాలి, అక్కడ ప్రజా ఉద్యమాన్ని కూడా చేయాలి. ఆ ప్రజా ఉద్యమానికి సంబంధించినందుకు మాత్రం ఏ విధంగా కార్యాచరణ ఉండాలనే దానిపై కూడా ఆ దిశానిర్దేశం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన నేతలతో సమావేశం మరోసారి కూడా అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన నేతలతో, అదేవిధంగా నల్గొండ జిల్లాకు సంబంధించిన నేతలతో కూడా మరోసారి కూడా కేసీఆర్ సమావేశం అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇవాళ ఈ 3 జిల్లాలకు సంబంధించిన మాత్రం బహిరంగ సభలను కూడా కేసీఆర్ ఫైనల్ చేయబోతున్నారు. ఈ బహిరంగ సభలకు సంబంధించి కూడా ఈ బహిరంగ సభలకు ఏ వేదిక ఉండబోతుంది, అక్కడ ఎలాంటి అంశాలపైన కూడా పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజలకు సంబంధించిన దానిపైన కూడా వివరించాలి అనే దానిపైన కూడా కేసీఆర్ నేతలు కూడా దిశానిర్దేశం చేసే అవకాశం కల్పిస్తుంది. గతంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించినంత మాత్రం ఎత్తిపోతల పథకానికి 91 టీఎంసీలకు సంబంధించినంత వరకు ఒప్పందం జరిగితే మాత్రం కాంగ్రెస్
అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం వాటికి సంబంధించినంతవరకు మాత్రం ఇప్పటివరకు ఆ ఒప్పందంలో భాగంగా కాకుండా కూడా కేంద్రంతో ఇప్పటివరకు ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఒప్పందం కుదురుతుంది, అదేవిధంగా మోసంది అంటూ కూడా బీఆర్ఎస్ అయితే ఆ కాంగ్రెస్ పైన ఆరోపణలు చేస్తుంది. 45 టీఎంసీలకు సంబంధించిన నిధిని ఏ విధంగా ఒప్పుకుంటుంది, ఇది తెలంగాణ ప్రజలకు తెలియాల్సి ఉంది అనే దానిపైన కూడా ఇప్పటివరకు కేసీఆర్ అయితే బీఆర్ఎస్ నేతలకైతే సూచన చేశారు. ఇప్పటికే ఆ ఫామ్ హౌస్ వేదికలో కూడా 2 సార్లు కూడా సమావేశం జరిగింది. ఈ 2 సార్ల సమావేశాల్లో కూడా ఆ మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, వారితో పాటుగా వీరేందర్ రెడ్డి, అదేవిధంగా పల్లరాజేశ్వర రెడ్డి, జయేశ్వర రెడ్డి వీళ్ళతో కూడా ఆ కేసీఆర్ సమావేశమయ్యారు. సమావేశమైన సందర్భంలో సిచ్యువేషన్ కనిపిస్తుంది. కానీ కాసేపట్లోనే ఆ తెలంగాణ భవన్కి కేసీఆర్ చేరుకోబోతున్నారు కాబట్టి కేసీఆర్ ఆ చేరుకున్న తర్వాత మాత్రం ఏ విధంగా ప్రసంగం ఉండబోతుంది, ఏ విధంగా కూడా దానికి సంబంధించినందుకు మాత్రం స్ట్రక్చర్ కూడా ఆ కేసీఆర్ కూడా గీయబోతున్నారు అనే దానిపై కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సింది. 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించినంత వరకు మాత్రం 3 ఉమ్మడి జిల్లాల్లో మాత్రం భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసి తెలంగాణకు సంబంధించినంత వరకు మాత్రం ఏదైతే ప్రజలకు సంబంధించిన అన్యాయం జరుగుతుందో కాంగ్రెస్ ఆ ప్రభుత్వంలో ఇప్పటివరకు 2 ఏళ్ల పాలనలో మాత్రం అన్యాయం జరుగుతుందని చెప్పి కూడా బీఆర్ఎస్ పదే ఆరోపణలు కూడా చేస్తున్న నేపథ్యంలో మాత్రం ఆరోపణలకు సంబంధించిన దానిపైన కూడా ఏ విధంగా బీఆర్ఎస్ అడుగులు వేయబోతుంది అనే దానిపైన కూడా ఒక ఆసక్తి అయితే రేపుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. కేసీఆర్ ఇవాళ తాజా రాజకీయ పరిస్థితులపైన కూడా బీఆర్ఎస్ సంబంధించిన ముఖ్య నేతలతో కూడా చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదైతే ఇవాళ ఆ సమావేశం ఉందో సమావేశం వేదిక నుంచి కూడా కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనకు సంబంధించినందుకు మాత్రం 2 ఏళ్ల పాలనలో కూడా ఇప్పటివరకే ఆ ప్రజలకు సంబంధించినందుకు మాత్రం ప్రజలకు ఆ ఎట్టి పరిస్థితుల్లో మాత్రం ఎలాంటి పాలన అందించలేకపోయినా కూడా ఆ కాంగ్రెస్ మాత్రం 2 ఏళ్ల విజయోత్సవాలు చేర్చుకుంటుంది అనే విధంగా కూడా బీఆర్ఎస్ అయితే ఆ కాంగ్రెస్ పైన పదే టార్గెట్ చేస్తూ వస్తున్న నేపథ్యంలో మాత్రం ఇవాళ ఆ కేసీఆర్ తాజా రాజకీయ పరిస్థితుల పైన కూడా ఏ విధంగా చర్చించబోతున్నారు, ఏ విధంగా కూడా దానికి సంబంధించిన అంశాలపైన కూడా మాట్లాడబోతున్నారు అనే దానిపై ఒక స్పష్టత అయితే రావాల్సింది. కానీ సాయంత్రం కేసీఆర్ ప్రెస్ మీట్ ఉంటుందని చెప్పి కూడా బీఆర్ఎస్ నేతలు అయితే చెప్తున్నారు. ఒకవేళ ప్రెస్ మీట్ ఉంటే ప్రెస్ మీట్ వేదికగా ఓన్లీ ఇరిగేషన్ సంబంధించిన అంశంపైన మాత్రమే ఆ కేసీఆర్ ప్రసంగిస్తారా, లేదంటే ఇతర రాజకీయ పరిస్థితుల పైన కావచ్చు, తాజా రాజకీయ పరిణామాల పైన కూడా ఏమైనా ప్రసంగిస్తారా అనే దానిపైన కూడా స్పష్టత అయితే రావాల్సింది. ప్రెస్ మీట్ వేదికగా ఆ కేసీఆర్ ఏ విధంగా మాట్లాడబోతున్నారు అనే దానిపైన మాత్రమే ఇప్పటివరకే ఆసక్తి రేపుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. కేసీఆర్ ప్రసంగానికి కేసీఆర్ ప్రెస్ మీట్ కి సంబంధించిన మాత్రం ప్రెస్ మీట్ లో ఎలాంటి అంశాలను కూడా కేసీఆర్ ఇవాళ మాట్లాడబోతున్నారన్న దానిపైన మాత్రమే ఆసక్తి రేపుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. కాసేపట్లోనే నందినార నివాసం నుంచి కేసీఆర్ కూడా ఆ తెలంగాణ భవన్ కు చేరుకుంటారు. ఇప్పటికే ఎవరైతే ఇన్వైట్ ఇస్తున్నారో వాళ్ళందరూ కూడా ఆ తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. వాళ్ళందరూ కూడా ఆ మేనాల్లో ఉన్నారు. కాసేపట్లోనే ఆ కేసీఆర్ ఇక్కడికి చేరుకోబోతున్నారు కాబట్టి చేరుకున్న తర్వాత మాత్రం ఆ కేసీఆర్ ప్రసంగించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మేనాల్లో గమనిస్తే మాత్రం హాల్కు సంబంధించిన మొత్తం 430 మంది కూర్చునే విధంగా కూడా ఇప్పటివరకు ఏర్పాటు చేస్తారు. స్టేజ్ పైన ఓన్లీ కేసీఆర్ తో పాటు మాజీ మంత్రులు మాత్రమే ఆ స్టేజ్ పైన ఉంటారు. స్టేజ్ ముందు మాత్రం ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, వారితో పాటుగా ఆ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులకు ఎవరైతే ఇన్విటేషన్ అందించారో వాళ్ళందరూ కూడా అక్కడ ఆశీర్లు కాబోతున్నారు. అయితే ఇవాళ కేసీఆర్ ఎలాంటి అంశాలపైన దిశానిర్దేశం చేస్తారనే దానిపైన ఆసక్తి రేపుతుంది. మార్చి 11వ తేదీన మాత్రం కేసీఆర్ తెలంగాణ భవన్కి వచ్చారు. ఆ సమయంలో వచ్చి మాత్రం అప్పుడు ఏదైతే బడ్జెట్ సమావేశాల సమయంలో మాత్రం ఆ ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎమ్మెల్సీలు ఇద్దరు కూడా శాసనసభలో శాసన మండలిలో ఏ విధంగా వ్యవహరించాలనే అంశాలపైన కూడా ఆ గతంలో దిశానిర్దేశం చేశారు. దిశానిర్దేశం ఆ సమయంలో తెలంగాణ భవన్ కి కేసీఆర్ వచ్చారు. మరోసారి దాదాపు 9 నెలల తర్వాత కూడా ఆ తెలంగాణ భవన్ కి కేసీఆర్ మరోసారి వస్తున్నారు కాబట్టి మరోసారి వచ్చే సమయంలో మాత్రం తెలంగాణ ప్రజలకు కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలను ఉద్దేశించి ఏ విధంగా ప్రసంగించబోతున్నారు అనే దానిపైన కూడా ఆసక్తి అయితే రేపుతుందని చెప్పుకోవచ్చు. కేసీఆర్ ఇక్కడికి చేరుకున్న తర్వాత మాత్రం మొదటగా సమావేశం ప్రారంభమైన తర్వాత ఆ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన ఆ నేతల నుంచి కూడా ఇప్పటివరకే ఇరిగేషన్ సంబంధించినందుకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా మాత్రం ఏదైతే నష్టం జరుగుతుందో నష్టానికి సంబంధించిన అంశాలపైన కూడా మాట్లాడే అవకాశం ఇవ్వబోతున్నారు. ఇచ్చిన తర్వాత మాత్రం కేసీఆర్ ఆ నేతలను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. ప్రసంగించి ఆ సమయంలో మాత్రం ఒక పక్క ఇరిగేషన్ అదేవిధంగా తాజా రాజకీయ ఆ పరిస్థితులపైన కూడా ప్రసంగించే అవకాశం ఉందని చెప్పి కూడా ఇప్పటివరకే ఆ సమాచారం అందుతుంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో మాత్రం కేసీఆర్ ఆ ప్రసంగం పైన అందరి ఆసక్తి ఉందని చెప్పొచ్చు. ఒక పక్క పొలిటికల్ పార్టీలకు సంబంధించిన నేతలు కూడా ఆసక్తిగా ఎదుర్కొంటున్నారు. కేసీఆర్ ఇవాళ ఏం మాట్లాడబోతున్నారు, ఎడ్యుకేషన్ కి సంబంధించిన అంశంపైన కూడా ఏ విధంగా కూడా కేసీఆర్ ప్రసంగించబోతున్నారు, కేసీఆర్ ప్రసంగానికి సంబంధించిన దానిపైన కూడా ఏ విధంగా ఉండబోతుంది అనే దానిపైన ఇప్పటికే ఆసక్తి రేపుతున్న నేపథ్యంలో మాత్రమే కాసేపట్లోనే నందినాగర్ నివాసం నుంచి కూడా కేసీఆర్ ఇక్కడికి బయలుదేరబోతున్నారు. బయలుదేరిన తర్వాత
ఆ ఇరిగేషన్ సంబంధించిన అంశంతో పాటు తాజా రాజకీయ పరిస్థితులపైన కూడా ఆ కేసీఆర్ మాట్లాడే అవకాశం ఉంది. 5 గంటలకు కూడా ఇప్పటివరకే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ మీడియా సమావేశంలో మాత్రం కాసేపట్లో ప్రారంభమయ్యే సమావేశంలో కేసీఆర్ ఆ ఇరిగేషన్ కి సంబంధించినంత పాలమూరు రంగారెడ్డి ఆ ఎత్తిపోతల పథకంలో మాత్రం గతంలో బీఆర్ఎస్ హయాంలో ఆ తీసుకున్న నిర్ణయాలకు సంబంధించినంత వరకు మాత్రం ఆ నిర్ణయాల ఆ విషయంలో కూడా ఇప్పటివరకే కాంగ్రెస్ ఆ కేంద్ర ప్రభుత్వం వద్ద మోకరిల్లింది. 45 టీఎంసీలకే ఇప్పటివరకే ఒప్పుకుంది. ఏదైతే నది జలాలకు సంబంధించిన అంశంలో కూడా ఆ కాంగ్రెస్ అయితే కేంద్ర ప్రభుత్వానికి మోకరిల్లిందనే విధంగా కూడా బీఆర్ఎస్ అయితే పదే కూడా ఆ టార్గెట్ చేస్తూ వస్తున్న నేపథ్యంలో మాత్రం కేసీఆర్ కు సంబంధించినందుకు మాత్రం ఏ విధంగా నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వేదికగా ఒక బహిరంగ సభ, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించినందుకు ఒక బహిరంగ సభ, అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినందుకు ఆ వేదిక కూడా ఒక బహిరంగ సభకు కూడా బీఆర్ఎస్ అయితే ఇప్పటివరకే ఆ ప్లాన్ చేస్తుంది. ఈ 3 బహిరంగ సభలు ఎప్పుడు ఉండబోతున్నాయన్న దానిపై కూడా ఆ కేసీఆర్ సమావేశంలో ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. మొదటగా ఈ నెల ఆ చివరి వారంలో కూడా ఒక బహిరంగ సభ మహబూబ్నగర్ వేదిక కూడా నిర్వహించాలని చెప్పి కూడా మొదటగా భావించినా కూడా ఆ మొదటిగా భావించిన ప్లేస్ కాకుండా కూడా ఆ జనవరి మాసంలో కూడా 3 బహిరంగ సభలకు సంబంధించిన తేదీల్లో కూడా ఖరారయ్యే అవకాశం ఉంది. జనవరి అదేవిధంగా ఫిబ్రవరి 2 మాసాలలో కూడా ఆ 3 బహిరంగ సభలు కూడా నిర్వహించి ఆ 3 బహిరంగ సభ వేదికల నుంచి కూడా ఆ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించినందుకు మాత్రం ఇప్పటివరకే రాష్ట్రానికి సంబంధించి కూడా ఏ విధంగా నష్టం వాటిల్లుతుంది, రైతాంగానికి నేటి విషయంలో కావచ్చు, అదేవిధంగా ఆ ప్రాజెక్టులకు ఏ విధంగా నష్టం జరుగుతుంది అనే దానిపై కూడా తెలంగాణ ప్రజలకు వివరించాలని చెప్పి కూడా ఇప్పటివరకే కేసీఆర్ అయితే భావిస్తున్నారు. కాబట్టి ఆ భావిస్తున్న అంశాలన్నిటి కూడా ఇవాళ ఆ సమావేశ వేదిక కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలకు కూడా ఆ కేసీఆర్ అయితే దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ఆ సభలకు సంబంధించిన తేదీలు కావచ్చు, ఎక్కడెక్కడ ఏ సభలు నిర్వహించడం, దాంతో పాటుగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల వద్ద కూడా నేరుగా పార్టీకి సంబంధించిన నేతలు వెళ్ళడం, అదేవిధంగా ప్రజా పోరాటానికి కూడా సిద్ధమవ్వాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత ఇప్పటివరకే భావిస్తున్న నేపథ్యంలో మాత్రం ప్రజా పోరాటం ఏ విధంగా చేయబోతున్నాము అనే దానిపై కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత ఒక క్లారిటీ ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించినందుకు మాత్రం పార్టీకి సంబంధించిన ఆ నేతలతో ఇప్పటివరకు కేసీఆర్ చర్చించారు. కాబట్టి ఇవాళ ఈ సమావేశ వేదిక నుంచి కూడా నేతల నుంచి ఏమైనా ఆ కేసీఆర్ ఫీడ్బ్యాక్ తీసుకుంటారా, తాజా రాజకీయ పరిస్థితులపై కూడా ఆ కేసీఆర్ ప్రసంగం ఏ విధంగా ఉండబోతుంది అనే దానిపై కూడా ఇప్పటివరకే ఒక ఆసక్తి అయితే నెలకొన్న నేపథ్యంలో మాత్రం కేసీఆర్ ప్రసంగం పైన కూడా అందరూ ఎదురు చూస్తున్నారు. సాయంత్రం తర్వాత మాత్రం కేసీఆర్ ఏమైనా ఆ మీడియా సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. దాదాపు ఆ 9 నెలల తర్వాత కూడా తెలంగాణ భవన్కి కేసీఆర్ వస్తున్నారు. కాబట్టి 9 నెలల తర్వాత కూడా ఆ కేసీఆర్ ప్రసంగం ఏ విధంగా ఉండబోతుంది అనే దానిపై కూడా ఒక ఆసక్తి అయితే రేపుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలకు సంబంధించిన ఆ విజయోత్సవాలు కూడా చేస్తుంది. విజయోత్సవాలు చేస్తున్న తర్వాత మాత్రం మాకు ఇంకా ఆ సమయం ఉంది. ప్రతిపక్ష పార్టీగా కూడా మేము ప్రజల వద్దకి వెళ్తాము. ప్రతిపక్ష పార్టీగా కూడా ప్రజల వద్దకి వెళ్ళి మాత్రం ప్రజల నుంచి కూడా చాలా అంశాలపైన కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి మేము ముందు ఉంటాము అంటూ కూడా ఇప్పటికే ఆ బీఆర్ఎస్ కు సంబంధించిన నేతలు అయితే పదే చెప్తూ వస్తున్న ఆ నేపథ్యంలో మాత్రం ఇవాళ సమావేశం వేదికగా ఎలాంటి ఎజెండా ఉండబోతుంది అనే దానిపైన కూడా ఇప్పటివరకే ఒక స్పష్టత అయితే రావాల్సిందని చెప్పొచ్చు. దాంతో పాటుగా తెలంగాణ భవన్ లో ఇప్పటివరకే కేటీఆర్ స్వయంగా కూడా ఎవరైతే అతిథులు వస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఇప్పటివరకు ఆహ్వానిస్తున్నారు. పార్టీకి సంబంధించినంత వరకు ఎవరైతే ఇన్వైట్స్ ఉన్నారో ఇన్వైట్స్ అందరూ కూడా ఒక్కొక్కరిని కూడా ఆ లోపలికి ఇప్పటివరకే కేటీఆర్ అయితే ఆహ్వానిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. కాసేపట్లోనే అంటే కొద్ది క్షణాల్లోనే కేసీఆర్ నందినార్ నివాసం నుంచి కూడా ఇక్కడికి రాబోతున్నారు. నందినార్ నివాసం నుంచి ఇక్కడికి చేరుకోబోతున్నారు. కాబట్టి ఎవరైతే ఇన్వైట్స్ ఉన్నారో వాళ్ళని మాత్రమే ఆ లోపలికి ఒక్కొక్కరిగా కూడా ఇప్పటివరకు పంపుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కాసేపట్లోనే ఆ కేసీఆర్ చేరుకున్న తర్వాత మాత్రం ఇలా ఏ విధంగా ప్రసంగం ఉండబోతుందనే దానిపై కూడా ఆసక్తి నెత్తుంది. 9 నెలల తర్వాత మాత్రం కేసీఆర్ ఆ ప్రసంగం ఏమని ప్రసంగించబోతున్నారు, ప్రభుత్వాన్ని ఏమైనా టార్గెట్ చేస్తారో, ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడంతో పాటు కేంద్ర ప్రభుత్వం పైన కూడా ఎలాంటి విమర్శలు గుర్తించబోతున్నారు అనే దానిపై కూడా ఒక ఆసక్తి అయితే రేస్తుంది. అంటే ఇప్పటికే కేసీఆర్ చెప్తున్న ప్రకారం అంటే రీసెంట్ గా మాత్రం ఒక ప్రత్యేక ప్రకటన కూడా విడుదల చేశారు. అందులో ఇప్పటివరకు బీజేపీకి సంబంధించిన ఎంపీలు, అదేవిధంగా కాంగ్రెస్ కు సంబంధించిన 8 ఎంపీలు 16 మంది ఎంపీలు ఉన్నా కూడా తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే ఎందుకు నోరు మెదపట్టలేదు, పార్లమెంట్ లో ఎందుకు ప్రశ్నించట్లేదు అనే దానిపైన కూడా ఇప్పటివరకే కేసీఆర్ అయితే ప్రశ్నించిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇదే సమయంలో మాత్రం కేసీఆర్ కు సంబంధించినంత వరకు మాత్రం కేసీఆర్ కాకపోట్లోనే ఇక్కడికి చేరుకున్న తర్వాత మాత్రం ఏ విధంగా ప్రసంగించబోతున్నారు అనే దానిపైన కూడా ఇప్పటివరకే ఆసక్తి రేపుతుంది. ప్రజెంట్ మనం చూడొచ్చు తెలంగాణ భవన్ వద్ద మాత్రం కొంత అడవిడి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. నదినగర్ నివాసం కూడా కేసీఆర్ అయితే ఇక్కడికి బయలుదేరారు కాబట్టి క్షణాల్లోనే ఇక్కడికి కేసీఆర్ చేరుకోబోతున్నారు. అందులో భాగంగానే ఇక్కడ కొంత అడవిడి అయితే ఇప్పటివరకు నెలకొన్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇంకో పక్క మనం చూడొచ్చు తెలంగాణ భవన్ లో కేటీఆర్ స్వయంగా ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఇన్వైట్స్ ఇస్తారో ఇన్వైట్స్ ని స్వయంగా లోపలికి తీసుకెళ్తున్నారు. వాళ్ళందరికీ సంబంధించిన దానిపైన కూడా కేటీఆర్ స్వయంగా అక్కడ ఉండి ఎవరైతే ఇన్వైట్స్ ఉన్నారో వాళ్ళ సిగ్నేచర్ చేసిన తర్వాత వాళ్ళు లోపలికి వెళ్ళాలి, అదే కూర్చోవాలని చెప్పి కూడా వాళ్ళకు ఇప్పటికే దిశానిర్దేశం చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. కాసేపట్లోనే
ఆ కేసీఆర్ ఇక్కడికి చేరుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. చేరుకున్న తర్వాత మాత్రం నేరుగా సమావేశానికి సంబంధించినంత వరకు హాల్లోకి కేసీఆర్ నేరుగా వెళ్ళబోతున్నారని చెప్పుకోవచ్చు. హాల్లోకి వెళ్ళిన తర్వాత మాత్రం మొదటగా ఇరిగేషన్ సంబంధించిన అంశంపైన మాత్రమే ప్రసంగించబోతున్నారు అనే దానిపైన కూడా ఇప్పటికే సమాచారం అయితే అందుతుంది. కాకపోతే ఆ కేసీఆర్ వచ్చిన తర్వాత మాత్రం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా సమావేశానికి సంబంధించిన మాత్రం ఎలాంటి అంశాలపైన కూడా కేసీఆర్ వివరించబోతున్నారు, ఏ అంశానికి సంబంధించిన దానిపైన కూడా ఆ కేసీఆర్ ఇలా ప్రసంగం ఉండబోతుంది అనే దానిపై కూడా ఒక ఆసక్తి అయితే రేపుతున్న నేపథ్యంలో మాత్రం ఇవాళ ఈ అంశాలకు సంబంధించిన దానిపైన కూడా ఇరిగేషన్ తో పాటు పొలిటికల్ సంబంధించిన అంశాలు ఏవి కేసీఆర్ ప్రసాద్ మాట్లాడబోతున్నారు అనే దానిపైన కూడా ఒక ఆసక్తి అయితే రేపుతుంది. మరి కాసేపట్లో కేసీఆర్ ప్రెస్ మీట్ కు సంబంధించిన దానిపైన కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. దాదాపు 5 గంటల లేదంటే 6 గంటల సమయంలో కూడా ఆ కేసీఆర్ ప్రెస్ మీట్ ఉంటుందని చెప్పి ఇప్పటివరకే తెలుస్తున్న నేపథ్యంలో మాత్రం ప్రెస్ మీట్ అదే సమయానికి ఉంటుందా, లేదంటే ఇప్పటివరకే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టిన నేపథ్యంలో మాత్రం 5 గంటలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ ఉంది. అదే సమయంలో మాత్రం పాలమూరు రంగారెడ్డికి సంబంధించినందుకు మాత్రం గతంలో జరిగిన ఒప్పందాలు ఏవైతే ఒప్పందాలకు సంబంధించినందుకు మాత్రం పూర్తి ఒప్పందాలు ఏవైతే గతంలో జరిగాయో ఒప్పందాలు అన్నింటినీ కూడా బహిర్గతం చేస్తాం. ఆ ఒప్పందాలకు సంబంధించిన మినిట్ టు మినిట్ అప్డేట్ కూడా బయట పెడతామంటూ కూడా ఇప్పటివరకు ప్రభుత్వం అయితే ఒక పక్క చెప్తుంది. ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో మాత్రం కేసీఆర్ సమావేశ వేదిక నుంచి కూడా ఎలాంటి అంశాలను కూడా తెలుపబోతున్నారు. గతంలో జరిగిన ఒప్పందాలకు సంబంధించినందుకు మాత్రం ఒప్పందాలు ఎప్పుడు జరిగాయి, ఆ టీఎంసీలకు సంబంధించినందుకు మాత్రం 91 టీఎంసీలకు గత బీఆర్ఎస్ హయాంలో ఒప్పుకుంటే మాత్రం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక 45 టీఎంసీలకు మాత్రమే ఒప్పుకుంది అని చెప్పేసి కూడా ఇప్పటివరకే కాంగ్రెస్ పైన ఇప్పటివరకే ఒక బీఆర్ఎస్ అయితే ఆరోపణలు కూడా చేస్తున్న నేపథ్యంలో మాత్రం ఈ ఆరోపణలను కూడా తిప్పుకొట్టే ప్రయత్నం అయితే చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. ఆరోపణల్ని ఏ విధంగా తిప్పికొడతారు అనే దానిపైన కూడా స్పష్టత అయితే రావాల్సిందని చెప్పొచ్చు. ఆరోపణలకు సంబంధించిన మొదటి నుంచి కూడా కాంగ్రెస్ మొదటి నుంచి ఏదైతే నీటికి సంబంధించిన మాత్రం తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తే దిశగా మేము అడుగులు వేయమని చెప్పి కూడా ఒక పక్క కాంగ్రెస్ చెప్తున్న నేపథ్యంలో మాత్రం ఇరిగేషన్ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మాత్రం ప్రభుత్వం మాత్రం కొంతవరకు ఏదైతే అంటే చేసుకున్న ఒప్పందాలు కావచ్చు, ఇప్పుడు చేసుకున్న ఒప్పందాలకు సంబంధించినందుకు మాత్రం ఆ ఒప్పందాలు ఏవైతున్నాయో వాటన్నిటి విషయంలో కూడా చాలా వరకు కూడా ఆ ఒప్పందాల్లో కూడా కుదుర్చుకుంటుంది. ఆ ఒప్పందాల్లో మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన టీఎంసీలకు సంబంధించిన నీటి లెక్కల విషయంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం వద్ద మాత్రం ఇప్పటివరకే మోకరిల్లుతుంది అనే విధంగా కూడా ఇప్పటివరకు ఒక ఆర్గ్యుమెంట్లు కూడా సిగ్నేచర్ కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ అధినేత కూడా మరికొద్ది క్షణాల్లోనే తెలంగాణ భవన్ కి చేరుకోబోతున్నారు. తెలంగాణ భవన్ కి చేరుకున్న తర్వాత మాత్రం ఎలాంటి ప్రసంగం ఉండబోతుంది అనే దానిపైన మాత్రమే ఇప్పటికే ఆసక్తి రేపుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ప్రసంగానికి సంబంధించి ఏ విధంగా ఉంటుంది అనే దానిపైన మాత్రమే ఇప్పటికే ఆసక్తి రేస్తుంది. మరికొద్ది సేపట్లోనే గాంధీనగర్ నివాసం నుంచి కేసీఆర్ బయలుదేరుతారు. కేసీఆర్ బయలుదేరి నేరుగా తెలంగాణ భవన్ కి వస్తారు. అదేవిధంగా తెలంగాణ భవన్ బయట కూడా చాలా మంది కార్యకర్తలు కూడా వేస్తున్నారు. కేసీఆర్ దాదాపు 9 నెలల తర్వాత మాత్రం తెలంగాణ భవన్ కి వస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఆసక్తిగా చూస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఆ తెలంగాణ భవన్ లోకి వచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ ఇదే సమయంలో మాత్రం ఎవరైతే ఇన్వైట్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే లోపలికి అలో ఉందని చెప్పేసి కూడా ఇప్పటివరకు చెప్పిన నేపథ్యంలో మాత్రం వారితో పాటుగా చాలా మంది కూడా లోపలికి రావచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ దానికి సంబంధించినందుకు మాత్రం ఇప్పటివరకు ఎవరైతే ఇన్వైట్ చేసిన వాళ్ళు మాత్రమే ఇక్కడికి రావాలని చెప్పేసి కూడా ఇప్పటివరకు సూచనలు అయితే చేసిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ప్రవీణ్.